హలో ఫ్రెండ్స్, తిరుపతి లడ్డు గురించి జరుగుతున్నటువంటి చర్చ ముఖ్యంగా ఏదైతే ఉందో అందులో కల్తీ జరిగింది. ఆ నెయ్యిలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. జంతువుల అవశేషాలు ఆ నెయ్యిలో ఉన్నాయని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు అయితే తెగ గొంతు చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో మరి మన దేశ ప్రజలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై ఈ దేశ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉందనేది గత 2-3 నెలలుగా యుఎస్ఎఫ్డిఏ అథారిటీ, యునైటెడ్ స్టేట్స్కి చెందినటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ చేస్తున్నటువంటి ఆకస్మిక తనిఖీల్లో ఒళ్ళు గగురుపడిచే విషయాలు బయటపడ్డాయి. చేసేదొకటి, రాసేదొకటి. ఏమాత్రం క్వాలిటీ పాస్ ఆన్ మెటీరియల్స్ని మన భారత కంపెనీలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ రూపంలో ఈ దేశ ప్రజల ప్రాణాలపైకి విసిరేసి చెలగాటమాడుతున్నాయి. మనం కొనే మందుల్లో దాదాపుగా 99% మందులు సరైన క్వాలిటీ ప్రమాణం లేనివే అంటే ఈ దేశ ప్రజల ఆరోగ్యంపై మన భారతదేశ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదనే విషయం మనకి తేటతెల్లమవుతుంది.